హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జొన్న కిచిడి అయితే ప్రిపేర్ చేశాను. ఈ జొన్న కిచిడి అయితే నేను ఇంట్లోనే జొన్నలు ఉన్నట్లయితే ఆ ఉన్న జొన్నల్ని ఒకరోజు అయితే డ్రై చేసి బాగా ఎండపెట్టేసేసి కడిగేసుకొని ఎండబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోనే ఈవినింగ్ కల్లా మనకు ఎండిపోతాయండి. లైట్గా కడిగేసేసి ఆరబెట్టేసేసి మిక్సీ జార్లోనే ఈ విధంగా అయితే బరగ్గా అయితే మిక్సీ పల్స్ మోడ్లో ఇలా తిప్పుకొని ఈ విధంగా అయితే నేను రవ్వనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రవ్వ మనకు ఉప్మాకైనా ఉపయోగపడుతుంది, అదేవిధంగా కిచిడి అయినా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మళ్ళీ కూడా మనం ఎండలో ఆరబెట్టకుండా ఫ్యాన్ కింద అయితే ఒక గంట 2 గంటలు అట్లా ఆరబెట్టినట్లయితే ఏదైనా తడి ఉన్నా కానీ ఆరిపోతుందండి. మనం మళ్ళీ కంటైనర్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు నిల్వ ఉంటుందండి, 1 నెల అయినా సరే. ఇలాంటి నిల్వ ఉన్న పిండితో నేనైతే ఈరోజు కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్, బీన్స్ అలా మనకి ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ముందుగా అయితే పోపు వేసేసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ కూడా బాగా ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి టమోటా కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనము ఏ విధంగా ఉప్మాకి ఏ ప్రాసెస్ ఉంటుందో అదే సేమ్ అండి ఇది కూడా కిచిడికి. కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ క్యారెట్ కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని వీటన్నింటిని కూడా కొద్దిగా ఉప్పు వేసేసి బాగా ఆయిల్లోనే మగ్గించిన తర్వాత మనము ఇంకా మామూలుగా కొద్దిగా అయితే పసుపు వేసుకున్నానండి. పసుపు వేసేసుకొని వీటన్నింటికి ముందైతే మనము తయారు చేసుకున్న జొన్న రవ్వ ఉంటుంది కదా అండి, జొన్న రవ్వ 1 గ్లాస్ తీసుకున్నట్లయితే పక్కన పెట్టేసేసుకొని అదే గ్లాస్తో మనము 1 గ్లాస్కి 2 వేసుకుంటాం కదండి, దీనికైతే 3 వేసుకోవాలండి. 3 వేసుకున్నట్లయితే మనకు జొన్న రవ్వ అనేది చాలా కొంచెము హార్డ్గా ఉంటుందండి మామూలు రవ్వతో పోల్చుకున్నట్లయితే. అందుకనేసి దీనికి 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకున్నట్లయితే ఒక 2 విజిల్స్ హైలో పెట్టేసి 1 విజిల్ అయితే సిమ్లో పెట్టినట్లయితే మనకు బాగా ఉడుకుతుందండి. లేకపోతే నార్మల్గా కూడా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాం కదండి 3, కొంచెం సిమ్లో అయితే కొంచెంసేపు ఉన్నట్లయితే పిండి అంతా కూడా బాగా ఉడుకుతుందండి. జొన్న రవ్వ ఉడకడానికి కొద్దిగా అయితే టైం పడుతుందండి. అందుకనేసి ఈ విధంగా అయితే జొన్న రవ్వతో అయితే కిచిడి అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఉప్మా ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. కానీ ఉప్మా రవ్వ కంటే కూడా ఇది హెల్తీది కదండి, అందుకనేసి ఈ విధంగా అయితే జొన్న రవ్వతో కిచిడి అయితే ప్రిపేర్ చేశాను. దీని కాంబినేషన్ అయితే పచ్చడి అండి, వేరుశెనగ గింజల పచ్చడి, ఆవకాయ కూడా పెట్టేసుకున్నానండి. బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.